సార్ మళ్ళీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు ఒక కాయిన్ ఉందనుకోండి. దానికి వన్ సైడే ఉండదు. సో, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గూడా ఉంటది. సో, ఒక సైడ్ ఉన్న నాణెంని మనం ఒక కాయిన్‌ని మనము ఒక సైడ్ చూస్తే రెండో సైడ్ గూడా దానికి ఉంటది. సో, అడ్వాంటేజెస్ ఎన్నైతే ఉంటాయో డిసడ్వాంటేజెస్ గూడా అన్నీ ఉండవు. కానీ కొద్ది కొద్దిగా. అంటే ఇక్కడ ఒకవేళ గనక మనము క్రెడిట్ కార్డ్‌ని ప్రాపర్‌గా వాడకుండా ఉన్నాము అనుకోండి. లైక్ ఇప్పుడు ఈ మంత్ కార్డ్ స్వైప్ చేసినాం. మనకు ఇష్టం ఉండి, ఇష్టం లేనట్టు అంటే నచ్చిన ప్లేసెస్‌లో ఇష్టానుసారంగా స్వైప్ చేసుకుంటూ పోయినాం అనుకోండి. అప్పుడు ఏమవుతది అనంటే కార్డ్ అమౌంట్ అనేది మనం ఇప్పుడు ఈరోజు మనం ఎంత కార్డ్‌లో స్వైప్ చేసినా రేపు పొద్దున మనమే కట్టాల. వేరేళ్ళు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. కట్టకూడదు. సో, అక్కడ మనం ఇష్టానుసారంగా స్వైప్ చేయడం అనేది ఒకవేళ మన ఫైనాన్షియల్‌గా మనకు స్టెబిలిటీ తప్పి, లేకపోతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా మనం ఇష్టానికి మనం కార్డ్స్ వాడుతున్నాము అనుకోండి. అప్పుడు ఏమవుతది అనంటే ఆ అప్పు బాధ అంటే ఈ బర్డెన్ అనేది పెరుగుతుంటది. దానికి ఏం చేస్తది బ్యాంకు? రేట్ కూడా హైయెస్ట్ మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. నువ్వు ఆన్ టైమ్ తీసుకొని నువ్వు ఆన్ టైమ్ కట్టుకో. నేను నార్మల్ పేమెంట్ నార్మల్‌గానే నువ్వు ఎంత తీసుకున్నా అంత కట్టుకో. వన్స్ టైం దాటింది అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తది. అక్కడ మళ్ళీ ఏమవుతది? ఇప్పుడు ఏదైతే కస్టమర్ ఉంటారో ఆయన సరే నేను ఇంత కట్టలేను అని మినిమమ్ డ్యూ కట్టుకుందాము అని చెప్పేసి మినిమమ్ డ్యూలు పే చేసుకుంటూ పోతున్నాం. మినిమమ్ డ్యూ ఏమవుతది అనంటే సపోజ్ ఈ మంత్ రూ. 10 మినిమమ్ డ్యూ, నెక్స్ట్ మంత్ రూ. 10 ఉండదండి. నెక్స్ట్ మంత్ అది రూ. 15 పోతది. అట్లా పెరుగుతుంటా పోతుంటది కాబట్టి తను ఓన్లీ మినిమమ్ డ్యూలలోనే ఇది చేసుకుంటా పోవాల్సొస్తది. ఇంకా ఇంకోటి ఏంది అనంటే ఒకవేళ గనక ఇట్లా ఒకసారి స్పెండ్ చేసేసిండు అయిపోయింది. ఇంకా మళ్ళీ స్పెండ్ చేయడానికి లేదు అనుకోండి. మళ్ళీ యాన్యువల్ ఫీజు. సో, అవన్నీ పడ్డ తర్వాత ఇక కట్టలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఏమవుతది అనంటే ఓవర్ డ్యూ చూపించడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయి? మన క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ అవుతది. క్రెడిట్ స్కోర్ తగ్గిందనుకోండి, ఆబ్వియస్లీ రేపొద్దున మనకు ఫ్యూచర్ లోన్స్ కావచ్చు, అంటే హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు మనము అంటే తీసుకోలేని పరిస్థితిలో ఉంటదన్నమాట.